హలో స్టూడెంట్స్, ఏపీ టెట్ మ్యాథమెటిక్స్ లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఇఫ్ ద రేషియో ఆఫ్ డయామీటర్స్ ఆఫ్ టూ సర్కిల్స్ ఇస్ 3:4, దెన్ ద రేషియో ఆఫ్ దర్ సర్కంఫరెన్స్ ఈజ్, అంటే రెండు సర్కిల్స్ ఇచ్చాడమ్మా, వాటి డయామీటర్స్ రేషియో ఇచ్చాడు 3:4. సో రెండు సర్కిల్స్ యొక్క డయామీటర్స్ ఒకటి D1 ఒకటి D2 అనుకుందాము. సో ద రేషియో ఎంత అంటే 3:4 అని ఇచ్చాడు. అయితే మనల్ని సర్కంఫరెన్స్ అంటే వ్యాసం ఇచ్చాడు, వృత్త పరిధి ఏ నిష్పత్తిలో ఉంటుందని అడుగుతున్నాడు. సో డయామీటర్ అంటే రేడియస్సే కదా, 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ని మనం డయామీటర్ అనుకుంటాం. సో 2r1:r2 ఎంత అవుతుంది? 3:4 అవుతుంది. ఒకసారి ఈ రేషియోలో మనం దేంతో మల్టిప్లై చేసినా కూడా ఇది కాన్స్టెంట్ గానే ఉంటుంది కదా, మారదు కదా. సో పైతో మల్టిప్లై చేద్దాం. 2πr1:2πr2 = 3:4. అప్పుడు కూడా రేషియో మారదు, రెండు వైపులా పైతో మల్టిప్లై చేసాం కాబట్టి. సో 2πr1 అంటేనే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో కాబట్టి C1:C2 ఎంత వచ్చిందమ్మా? 3:4. సో కాబట్టి డయామీటర్ రేషియో ఎంత ఉంటుందో సర్కంఫరెన్స్ రేషియో కూడా అంతే ఉంటుంది. సో ఆన్సర్ ఎంత అంటే 3:4 అన్నమాట.